మండలం తహసీల్దార్ డి అరుణ్ చంద్ర ఆదేశాల మేరకు అనకపల్లి గ్రామం సర్వే నెంబర్ 1 నందు లా కాలేజ్ ప్రహారీ గోడ ప్రక్కన జగనన్న లేఅవుట్ దగ్గర కొండ పోరంబోకు ప్రభుత్వ భూమి ఆక్రమణ చేసి 13 బేస్మెంట్లు వేసినట్లు గుర్తించారు. ఉదయం 10 గంటల సమయంలో జేసీబీ సహాయంతో ఆర్ఐ వీరయ్య, వీఆర్ఓలు కలిసి 13 బేస్మెంట్లు తొలగించడం జరిగింది. పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ పెందుర్తి నియోజకవర్గం జీవీఎంసీ 94వ వార్డు వెంకటసాయి నగర్ సర్వే నెంబర్ 75లో ప్రభుత్వ భూమిని ఆక్రమించి పెద్ద ఎత్తున నిర్మాణాలు జరుగుతున్నాయని రమేష్ బాబు తీవ్రంగా స్పందించారు. నియోజకవర్గంలో ప్రభుత్వ భూమికి కాపలాదారుడిగా ఉంటానని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశానని 5 ఏళ్ల తన పదవీ కాలంలో ప్రభుత్వ భూములు కబ్జాకి గురికాకుండా కాపాడుతానని తెలిపారు. ప్రభుత్వ భూములు ఆక్రమణకు సంబంధించి ఎవరైనా సమాచారం అందిస్తే తక్షణం స్పందించి సంబంధిత అధికారులను పురాయించి ఆక్రమణలు అడ్డుకుంటామని తెలిపారు. వెన్నులో చలి పుట్టే విధంగా మా పోలీసు, మా ఎంఆర్ఓ వ్యవస్థ మారాల్సి ఉంది. పెందుర్తిలో జరిగింది, పెందుర్తిలో ఇది జరిగిందని చెప్పి టీవీల్లోనో పేపర్లో చూసినప్పుడల్లా కూడా అత్యంత బాధపడుతున్న మొదటి వ్యక్తి ఎవరంటే నేనే. ఎందుకంటే మనం ఇంత కరెక్ట్గా వెళ్ళాలి, ఇంత కరెక్ట్గా చేయాలనుకుంటున్నప్పటికీ కూడా కొన్ని చోట్ల తప్పులు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ పార్టీలు లేవు, కులాలు లేవు, మతాలు లేవు, వర్గాలు లేవు. మీకు ఒకటేనే చెప్తా ఉన్నాను, అది ఇప్పుడే ఎంఆర్ఓ గారితో మాట్లాడతాను, సెలవులో ఉన్నట్టున్నారు. టౌన్ ప్లానింగ్ వాళ్ళతో మాట్లాడతాను. ఏ పార్టీ అయినా ఆక్రమణే. అది మీకు 100 సార్లు చెప్పాను. నేను 5 సంవత్సరాలు కాల పరిమితి పూర్తయ్యే వరకు కూడా ఇక్కడ భూములకు కాపలాదారుడిగానే ఉంటాను తప్ప ఇంకోటి జరగదు. మీరు పార్టీలు అక్కర్లేదు, అసలు పార్టీల పేరు ఆక్రమణ అని చెప్పండి. దాని మీదకి నేను రెవెన్యూ వాళ్ళని, పోలీసులు పంపించే బాధ్యత నాది.